హలో అండి. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ప్రాంక్ కాల్ అయితే మా అక్క పైన ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అంతకుముందు ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలే. సరే మా అక్కకి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్గా చేద్దామని చెప్పి ఒక థాట్తోనైతే వచ్చిన. అదేంటంటే ఇప్పుడు నేను మా అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేస్తా. అది ఎవరి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి నేను కాల్ చేసినట్టు, నేను కేటీఆర్ పిఎన్ అన్నట్టు కాల్ చేసి ఇట్లా మీతోని వ్లాగ్ సార్ ఇట్లా మీతోని వ్లాగ్ చేయాలన్నారు అన్నట్టు ఇట్లా మాట్లాడతా. అయితే నా దగ్గర కొత్త నెంబర్ ఒకటి ఉంది, మా అక్క దగ్గర అయితే లేదు. అది దాని నుంచి చేసి కొంచెం వాయిస్ని ఏమో మరి ఇక ఎప్పుడు మాట్లాడి మాట్లాడి మరి గుర్తుపడుతుందో లేదో కొంచెం వాయిస్ని అయితే మార్చి అసలు గుర్తుపట్టకుండా ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క కాల్ చేస్తే అన్నోన్ నెంబర్లు ఎత్తదు. అదంతా సేపు అది వర్కౌట్ కాదు. అంకుల్ లాగా ఇట్లా మాట్లాడాలి మమ్మీ జరా. హలో అమ్మా నమస్తే. ఇట్లా అంటే రాదుగా మమ్మీ. ఇట్లా ఇట్లా ఈ వాయిస్ ఇప్పుడు ఏదైతే ఉందో అట్లా మాట్లాడి ఫస్ట్ అసలు ఏమో మరి మా అక్క అన్నోని ఎత్తుతుందో ఒక 4 సార్లు కొట్టినామంటే మా బావకి ఎప్పుడు కేటీఆర్ తోనే పిలుచుకుందాము, ఉండదండి అట్లనే కేటీఆర్ తోని పిలుచుకుందాము, వీడియో తీద్దామని ఆశ ఎప్పటి నుంచో అనుకున్నాం. గంగవతోని ఎప్పుడో తీస్తే అప్పటి నుంచి అంటే అప్పుడు ఒక చిన్న డిస్కషన్ వచ్చి అట్లా అనుకున్నాం అనమాట. మేము మామూలుగా పర్సనల్ గా కొంచెం మాకు ఎట్లా తెలిసిందని అనుకుంటది. మేము చెప్పకపోయినా కూడా ఏమో మమ్మీ అక్కకి అదృష్టం కలిసి వచ్చిందో ఏదనుకుంటుందో. ఇంకా ఇప్పుడు ఫేక్ డబ్బులు గెలుచుకుందాను ఇలాంటివి అంటే నమ్మదు. ఇంకోటి ఛానల్ పోయిందా మీది, ఛానల్ పైన స్ట్రైకులు పడ్డాయమ్మా అవి ఇవని చెప్పి చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు ఊరికే భయపడుతుంది మామూలుగా. అలాంటివి వద్దు, సరే జర ఏదో ఫన్నీగా చిన్నగా ఇట్లా అన్నట్టు ఇట్లా అయితే అనుకున్నా. ఇప్పుడు మనం చేద్దాం, చేసి అసలు మా అక్క ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అనేది చూడండి. ఇందాకనే నాకు ఫోన్ చేస్తుంటే స్నానానికి పోతున్నా అన్నది, పోయిందో బయట ఉందో మరి. ఒకవేళ పోయి ఉంటే మళ్ళీ ఆగి జరసేపు అయినా చేద్దాం ఫోను. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే, ఎవరు? అనితాస్ వాళ్ళ ఛానల్ అమ్మా. ఎవరు చెప్పండి. నేను కేటీఆర్ సార్ వాళ్ళ పిఎన్ మాట్లాడుతున్నా అమ్మా. చెప్పండి. అనిత లేదమ్మా? ఉంది అంకుల్, ఇస్తానండి. హలో 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 అండి. నమస్తే అమ్మా. నమస్తే అన్న. అమ్మా నేను కేటీఆర్ సార్ వాళ్ళ పిఎన్ మాట్లాడుతున్నామ్మా. ఇది నిజంగానే అంటున్నారా మీరు? నిజంగానే అమ్మా. సార్ మీది ఎప్పుడు మీతో బ్లాగ్ చేద్దామని అనుకున్నాడు. ఇది అమ్మా చెప్పండి అన్న. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మేము సార్తో మాట్లాడతాము. అమ్మగారు కూడా పార్టీలో ఉన్నారంట కదా. అమ్మా హలో హలో మీరు అవునన్నా. అమ్మా అమ్మగారు కూడా పార్టీలో ఉన్నారంట కదమ్మా. మీరు పిఏ గారు కాదండి. హలో అమ్మా అంజితానే కదా. నేను మీకు ఒకసారి మళ్ళా కాల్ బ్యాక్ చేస్తా ఉండండి. మేడం నాకే
ఇప్పుడు ఫోన్ వస్తుంది. ఉమ్మా వచ్చింది సైలెంట్ మమ్మీ, నువ్వు నవ్వద్దు అసలు. మా ప్రాంక్ చేస్తున్నాడా అమ్మే? పైన మావాడు పైన ఉన్నాడు, బిల్డింగ్ పైన. పైనుండి ప్రాంక్ చేస్తుంటా అమ్మే. ఏం ప్రాంక్ చేసిండు నాకు తెలియకుండా? అని చెప్పి ఫోన్ వచ్చింది అమ్మ ఇప్పుడు నాకు. వాడు చేయలే, వాడు పైన ఉన్నాడు, నా చెప్పకుండా చేస్తుండా నీకు ప్రాంక్? నీకు చెప్పే మీరు కావాలనే. అరే నేను కావాలంటే ఫోన్ చేస్తా ఉండు వాడికి. ఏది పైన ఉన్నాడా రాముడు? అనిపించింది అండి కాలు. అప్పుడు కాలు వెయిటింగ్ చేయను. అమ్మా నిజం చెప్పు మమ్మీ, ఒకవేళ అది నిజమైతే మళ్ళా. నాన్న వాడు పైన ఉన్నానా, కాన్ఫరెన్స్ కాల్ చేస్తా కావాలంటే నీకు. నువ్వు నిజంగా చేసినారమ్మా, ఒట్టు చెప్పు. హలో హలో అరే పప్పి, అమ్మా కాల్ చేస్తా అన్నారు. కాల్ చేస్తా అన్నా కానీ మా తమ్ముడు అది కాల్ చేయకుండా ఉన్నా. ఎవరమ్మా మీరు? అరే పప్పి, అమ్మా కేటీఆర్ మాట్లాడతాడంటమ్మా. ఇప్పుడు డాడీయా? నువ్వు మంచిగా ఫస్ట్ మాట్లాడింది ఫస్ట్ వచ్చింది కానీ ఇప్పుడు వస్తారు అప్పుడు అంటే ఫ్లోలో అట్లా పోయింది. అదేమన్నా ఎప్పుడు మిమిక్రీ చేస్తుంది. ఏందమ్మా అసలు మీరు చేస్తారా చేయరా చెప్పమ్మా. ఎందుకమ్మా కట్ చేసిర్రు అని ఇప్పుడు మంచిగా ఫస్ట్ మాట్లాడి హలో అన్నా. ఏందమ్మా ప్రాంక్ ఏందమ్మా, ఎవరమ్మా పప్పి, ఎవరమ్మా, ఏందమ్మా అసలు మీరు చేస్తారా చేయరా, ఫోన్ కట్ అయిందమ్మా అని చెప్పి చెయ్యి. హలో అమ్మా మీరు చేస్తారా చేయరా? పప్పి కాకపోతే ఇంకెవరు ఫోన్ లో? మీరు చేస్తారా చేయరా అమ్మా? ఏం సార్ పని పాట లేకుండా ఉండా? ఇంత యాస పప్పి గారు మాట్లాడితే. ఆ ప్రాంక్ అంటున్నారు, ఏదో ఏదో అంటున్నారు. ఎవరికి రాదమ్మా ఇలాంటి అవకాశము. అవకాశం వస్తే ఏందమ్మా మీరు ప్రాంక్ అంట? అవకాశం కాదు ఇది, ప్రాంకే. సరేలేండి క్యాన్సిల్ చేస్తాంలేండి. పప్పి నీకు ఇంత భాష బాగానే వస్తుంది కదా. మా అక్క గుర్తుపట్టినట్టుంది గుర్తుపట్టేసింది కానీ కొంచెం కన్ఫ్యూజన్లో అవుతుంది లాస్ట్ చివరలా. ఎవరో ప్రాంక్ అనేది అయితే అర్థం అవుతుంది. చెప్తున్నావు, ఫస్ట్ మంచిగా చెప్తుండే, అది కంటిన్యూ ఫ్లో. మమ్మీ మా కేటీఆర్ పిఏ తెలంగాణలో మాట్లాడకుండా రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతుందండి మమ్మీ. జర ట్రైనింగ్ ఇయ్యొచ్చుగా మమ్మీ నువ్వు. ఏందే ఈ పిల్ల? వాడి ఇంట్లో ఉంటే ఎవరు చేసారు మా కేటీఆర్ పిఏ, కేటీఆర్ పిఏ వాడి ఇంట్లో ఉంటే ఎవరో చేస్తే వీడంటావు. డాడీ నిన్ను కూడా అసలు ఎంత మంచిగా యాక్టింగ్ చేపిస్తుంది. యాక్టింగ్ కాదు మా నిజంగా. ఏమైంది మమ్మీ? ఏమైంది? ఎవరో ఫోన్ చేసిరంట, ఫోన్ చేసింది కానీ ఎవరు? ఇప్పుడే వచ్చిండు చూడు కిందికి. ఆడొచ్చింది కానీ అదే ఆమె నెక్స్ట్ టైం నుంచి ప్రాంక్ చేసేటప్పుడు మంచిగా ట్రైనింగ్ అవ్వు. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ పిఏ అయ్యుండి
రాయలసీమ భాషలో మాట్లాడతారు. రాయలసీమ వాళ్ళు ఉండరా పియ్యలేని? ఏం కేసీఆర్ పియ్య మమ్మీ? ఎవరో పియ్య ఫోన్ చేసిండని అభిప్రాయం చేస్తుండని ఊరికే నన్ను చంపుతుంది. నేను చేసిందా? ఆ, నిజంగా కేసీఆర్ పిఏ చేసిండు అయితే మమ్మీ రియాక్షన్ అట్లుండదు, డాడీది అట్లుండదులే. కాదు ఆహా, ఎవరికి చేస్తారు మమ్మీకా? నువ్వు చెప్పేది ఏంది నాకు అర్థమైతలేదు. మా ప్రాంక్ అంటావు, కేసీఆర్ పియ్య అంటావు. నీకు చేసిరా మమ్మీ? అక్క చేసిరంట. అక్కనే నవ్వుకుంటా చెప్తుంది కావాలని నన్ను ప్రాంక్ చేసేటట్టు. నువ్వేమైనా వీడియో తీస్తున్నావా ఏంది మమ్మల్ని అనుకుంటా? అదే కదా. స్టోరీ చెయ్యింగా. ఏంది మమ్మీ ఏమైంది? కేసీఆర్ పిఏ ఫోన్ చేసిండంట. కేసీఆర్ పియ్యనా? కేసీఆర్ కేటీఆర్ పిఏ పిఏ కేటీఆర్ పిఏ కేటీఆర్ పిఏ ఫోన్ చేసిండంటరా ఎవరికమ్మే? అక్కకి. అంత మంచిగా అసలు నేను షాక్ లో ఉంటే ఆనందంగా అదేది ప్రాంక్ అంటది. ఉట్టిది ఎవరన్నా చేసి ఉండొచ్చు మే. నువ్వే రా చేసింది ఏ ఉట్టిగా. నేనెందుకు చేస్తా అక్క? నా నెంబర్ ఉందిగా, నేను ఎట్లా చేస్తా? కొత్త నెంబర్ తీసుకున్నావు ఎప్పుడు? కొత్త నెంబరా? ఇప్పుడు అది పనిగా తీసుకొని ఇంకా నీకోసం వీడియో అది తీసుకొని చేస్తుంది. అయితే ఇంటర్నెట్ లో ఏదో నెంబర్లు ఉంటాయిగా. డాడీ చెప్పేసిర్లే మీరు ఇట్లా చేస్తారని. యాక్టింగ్ మంచిగా చేయమ్మా, అబ్బి ఇప్పుడు నీకు కాల్ చేస్తుందని ఇందాకనే చెప్పి. వాళ్ళని నమ్మకపోతే ఉండని. డాడీ చెప్పిండు. డాడీ చికెన్ తీసుకొని ఇందాక వచ్చిండు. అయినా కూడా ఇంట్లో నువ్వు చేయిందే డాడీ ఎట్లా చెప్తాను? అది ఎవరు చేసిరో నాని అడిగిన చేసిండా, ఎవరు చేసిరో కనుక్కో. నిజంగానే డాడీ చేసింది. నానేగిన చేసిండేమో. ఎవరు చేసిరో మే నెంబర్ పెట్టది. రామేరా రాము అది కాదక్క, లాటరీ తగిలినట్టు అంత అంత ఆశ్చర్యంకి గురైన ఏందక్క? అమ్మ మనం కలగన్న డ్రీమ్ నెరవేరిపోయింది. ఇక వ్లాగ్ తీసి పెట్టేద్దాం అని చెప్పి ఎంత ఆశ వచ్చింది అక్క. నేను మామని నిన్ను ప్రాంక్ జెన్యున్ గా చేసి అసలు ఇంతవరకు చెయ్యలే. ఇట్లా ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలనుకున్నా. తర్వాత మారిపోయింది. నాకు అది మనం ఏం మిమిక్రీ చేయం కదా అక్క. స్టార్టింగ్ ఏదో జరసేపు ట్రై చేసిన, తర్వాత మీరు మీ ఎగ్జైట్మెంట్ చూసి నాకు ఒక పక్కన నవ్వు ఆపుకోలేకపోతున్నా. నాకు కూడా అసలు మాట్లాడానికి వస్తలే. మమ్మీ డాడీ పగలవాడి నవ్వుతున్నా ఆపుకొని. ఫస్ట్ అమ్మ అన్న వదుడు సారన్ అలా అన్నాను అలా కన్ఫ్యూజన్. ఇంకా అన్న వినిపిస్తుందా మీ దగ్గర? అబ్బా కానీ నమ్మేసినాం అక్క. సెకండ్ టైంకి కూడా నమ్మింది. సెకండ్ కాల్ అప్పుడు కూడా కన్ఫ్యూజన్లు ఉంది. ఇంకా మళ్ళీ నీకు కాల్ చేసి కనుక్కొని మళ్ళీ ఉండంగా ఇక కొంచెం యాస మారింది. ఇంకా దానివల్ల అయితే కనిపెట్టేసింది మా అక్క. కానీ మస్తు ఉంది అది. అసలు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మనం క్యాప్చర్ చేయలేకపోయినా ఇదైతే వాయిస్ హైదరాబాద్ అంతా కరెంట్ వస్తుంది అంటుంది మా అక్క. నిజానికి కొంచెం అభిమానం మాకు, అంటే కొంచెం మంచిగా ఉంటది కేసీఆర్ ఫ్యామిలీ అంటే. ఇక దానివల్ల మాకు ఈ అక్క కాల్ చేయగానే మస్తు ఎగ్జైట్మెంట్. అరే నిజంగా మంచి ఇట్లా చేస్తే అది మంచి ఇట్లా ఉంటది. నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ కేసీఆర్ కేటీఆర్ అంటే మాకు పర్సనల్ గా మా ఫ్యామిలీకి అయితే మేము అట్లా. ఎందుకంటే మాకు తెలిసింది ఇంకా అదే, మేము చిన్న ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి రూలింగ్లు ఉన్నది వాళ్ళే, తెచ్చింది వాళ్ళే, చేసింది వాళ్ళే అన్నీ కూడా. దానివల్ల ఇంకా మా అక్క ఎట్లా ఫీల్ అయినా అది చెప్పక్క. నేను నిజంగా ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే నిజమే అనుకున్నారా? మీ బావ ఎత్తుడే మీ బావ మాట్లాడాలంటే తీసుకొస్తూ నా దగ్గర నాకు తెలుసు ఉంది ఇదిగోండి అని చెప్పినే ఉన్నాడు. చెప్పి కేటీఆర్ పిఏ అనగానే ఇంక అసలు వెలిగిపోతుండు. నిజమే అనుకున్నాడు. మీ బావ అంత కాన్ఫిడెంట్ గా తెచ్చే వరకు నేను కూడా నిజమే అనుకున్నా. తర్వాత నేను మాట్లాడేటప్పుడు
మా అమ్మ అన్నోడు. మ్మ్. అప్పుడైతే నేను కేటీఆర్ అనే అనుకున్నా. అసలు అంత రియల్ గా ఉండే. తర్వాత నాకు మళ్ళీ కన్ఫ్యూజన్, ఆ, అంటే నా నెంబరు ఎట్లా ఏంది అని. కానీ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అవును, అందుకే నేను మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి అది జర నమ్మేస్తావు నువ్వు ప్రాంక్ చేసిన. ఇప్పుడు ఏదో ₹1,00,00,000 గెలుచుకోరు లేదా అవార్డులు గెలుచుకోరు అంటే అది మనం నమ్మం కాక అలాంటివి. అవును. కాబట్టి ఇక కావాలని 2 నిమిషాల్లో నిజంగా జరుగుంటే బాగుండు, నిజంగా జరిగింది అనేది తీసుకెళ్లి మళ్ళా చేసినావు కదరా. అది ఉంటదిలే అమ్మా. పోన్లే, 2 విధాలుగా నువ్వు ఒక్కసారి బక్రాయనే ఇంకోసారి తెలివైన దాని అనుకుని ప్రూవ్ చేసుకున్నావు. కానీ వీడియో అయితే మస్తు వచ్చింది అక్క, సక్సెస్. నేనేమనుకున్నా అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయంగానే అయితే ఎత్తవు లేదా మామకి ఇస్తావు. మామ గుర్తుపట్టేస్తాడేమో నా వాయిస్ చూసి, నిన్న ఎడిదాన్ని చేయొచ్చు మీ అనుకున్నా. బావ గుర్తుపట్టలే, అప్పటికి కూడా గుర్తుపట్టలే మీ బావ. చెప్పండి అంకుల్ అంటుండు మామ. ఫస్ట్ మా వీడియో అయితే మస్తు వచ్చింది. అది కాదు, ఎవరిని పట్టినా కేటీఆర్ పిఎని అంకుల్ అంటాడు, కార్పొరేటర్ అంకుల్ అంటాడు, ఎమ్మెల్యే అంకుల్ అంటాడు. అదిగా అంటే ఇక పెద్ద మనుషులు ఉంటారు కదా అన్నట్టు. అది కాదు, అంకుల్ అనగానే నేను ఎవరు అంకుల్, నాకు ఇంత ఎలిగిపోత తెచ్చిస్తున్నా. తెచ్చియంగానే మా అక్కకి పదురు వచ్చేసింది అక్కడికి. అవును, ఆ పదురుకు గొంతులు వినిపిస్తుంది. స్టార్టింగ్ లో టెన్షన్ కానీ మరి నిజానికి అది చిన్న ఆషామాషియా మమ్మీ, అది మా మాటలు కాదు. పిలుస్తారులే, తదాస్తు. కేటీఆర్ పిఏ నుంచి నీకు కాల్ వస్తుంది. ఫ్యూచర్ లో మనం మంచిగా కేటీఆర్ గారితో మంచిగా మా అక్క వ్లాగ్ చేయాలి. వ్లాగ్ చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుకోండి. మనమందరం కూడా మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాం. మనం తప్పేం చేయట్లేదు. పబ్లిక్ లో ఉన్నారు, మనం మంచి కోరే పిలుస్తాం, వాళ్ళకి మంచి అవ్వాలని చూస్తాం. వీళ్ళు మస్తు ఫ్యాన్స్. ఇంకోటి వాళ్ళ గురించి మస్తు చెప్తారు, అంటే వాళ్ళ పథకాలు గానీ అది గానీ ఇది గానీ మస్తు పబ్లిక్ లో జెన్యూనిటీ, మేమేం జెన్యూనిటీ చాలా జెన్యూన్ గా మాకు ఇష్టం. ఆ ఫ్యామిలీ అంటే మాకు ఎప్పటికీ ఇష్టం, అంతే. ఇంకా ఎవరున్నా లేకపోయినా ఆ ఇష్టం ఇప్పుడని కాదు, అవును. ఎప్పటి నుంచో ఇష్టం, ఇప్పటికీ ఇష్టం, ఇంకంతే అది. అవును. మీ వీడియో కేటీఆర్ వరకు వెళ్తుందిలే, మిమ్మల్ని పిలుస్తారు. అయితే ఈ వీడియో మీ అందరికి ఇద్దరికి. అక్క సరే మరి ఇక పోయి స్నానం చేసుకో. బా వీడియో అయితే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. మస్తు అంటే మస్తు వచ్చింది. పాపం మా అక్క వచ్చేసింది అదృష్టం అనుకొని వెంటనే పోయింది. కానీ ఏం కాదులే, ఇది రేపటి నిజం అవుతుంది. మస్తు ఆనందం పడిపోయింది. తర్వాత ఇంకా కనిపెట్టేసిందిలే, ఏం కాదు. ఇది రేపు ఒకనాడు మంచిగా నిజం అవ్వాలని మనం అందరం కోరుకుందాం. నిజం అవుతుంది కూడా, మేము చేసి చూపిస్తాం కూడా మీకు. రే అక్క, మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఇట్లా. కాబట్టి ఎందుకంటే పార్టీలో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంత ఇంపార్టెంట్. ఇంకోటి వాళ్ళని అట్లా తీసుకెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా మా వాళ్ళని అడుగు బీజేపీ వాళ్ళని ఇప్పుడు రేపు కూర్చోబెడతారు. మీకేమో మీరు మీ కోరికలు అలాగా. అయితే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అవ్వాలనే కోరుకుందాం. వీడియో మాత్రం మస్తు వచ్చింది, మీరు అందరు మస్తు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటా. ఇంకొకటి, ఇంకా ఎట్లాంటి ప్రాంక్స్ చేయాలనేది కూడా, పబ్లిక్ ప్రాంక్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను. పబ్లిక్ లో అనే ఇలాంటివి అవేర్నెస్వి, అంటే మనం వేస్ట్వి ఎవరినో కించపరిచేటివి ఇలాంటివి కాకుండా మనం అవేర్నెస్ ఇస్తూ ఒక కామెడీగా వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళతో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేద్దామని అయితే అనుకుంటున్నా. అలాంటివి కూడా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. అట్లే మన వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అని చెప్పి వస్తుంది, ఆ హైప్ దగ్గర హైప్ పాయింట్స్ ఇవ్వండి. అది ఇస్తే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా కొంచెం ముందుకి చాలా మందికి రికమెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్లే చాలా మందికి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి.